వెంకటేశ్వర స్వామి తన భక్తుల పట్ల చూపిన మహత్యాన్ని, ఆయన లీలలను వివరించే ఒక కథ ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం. భక్తుడి కానుక, అభాగ్యుడి మొక్కుబడి. గోపాల్ అనే పేదవాడు తిరుమల కొండల దగ్గర ఉన్న ఒక పల్లెటూరిలో ఉండేవాడు. అతనికి జీవితంలో ఏ ఆధారం లేకపోయినా అతని గుండె నిండా శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి, విశ్వాసం ఉండేవి. ఒక సంవత్సరం గోపాల్కు తీవ్రమైన కష్టం వచ్చింది. తన అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేకపోయాయి. నిస్సహాయ స్థితిలో గోపాల్ స్వామివారికి ఇలా మొక్కుకున్నాడు. ఓ కలియుగ దైవమా, నా తల్లిని నువ్వే కాపాడాలి. నా దారిద్ర్యం నీకు తెలుసు. నాకు ఈ లోకంలో ఇవ్వడానికి ఏమీ లేదు. నా తల్లికి ఆరోగ్యం కుదిరితే నీకు అత్యంత ప్రీతికరమైన వెండి గంటను నీ గుడికి తీసుకొచ్చి సమర్పిస్తాను. దయచేసి నన్ను కరుణించు. కొద్ది రోజుల్లోనే అతని తల్లికి ఆశ్చర్యకరంగా ఆరోగ్యం కుదిరింది. గోపాల్ ఆనందానికి అవధుల్లేవు. తన తల్లి కోలుకున్నందుకు కృతజ్ఞతగా గోపాల్ తన ముక్కుబడి పీల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కాని అతనికి వెండి గంట కొనడానికి డబ్బుల్లేవు. అయినా సరే గోపాల్ తన కొద్దిపాటి ఆస్తిని, కూడబెట్టుకున్న చిల్లరను పోగు చేసి ఒక కంసాలి దగ్గరకు వెళ్ళాడు. కంసాలి, ఇంత తక్కువ డబ్బుతో వెండి గంట చేయలేను. కావాలంటే చిన్న ఇత్తడి గంట చేసిస్తాను అన్నాడు. గోపాల్ కన్నీళ్లతో, నా స్వామికి నా శక్తి మేరకు ఇదే నా నిజాయితీ గల కానుక. నా మనసులో మాత్రం ఇది వెండి గంటగానే భావించి తయారు చేయండి అని చెప్పి ఆ చిన్న ఇత్తడి గంటను చేయించుకున్నాడు. ఆ గంటను గుడ్డలో జాగ్రత్తగా చుట్టుకుని గోవిందా గోవిందా అంటూ భక్తితో మెట్లు ఎక్కి తిరుమల ఆలయానికి చేరుకున్నాడు. స్వామి లీలా. ఆలయ గర్భగుడిలోకి వెళ్లిన గోపాల్ స్వామివారి పాదాల వద్ద ఆ చిన్న ఇత్తడి గంటను ఉంచి కళ్లల్లో నీళ్లతో, స్వామి, నా ముక్కుబడిని మన్నించు. నా ప్రేమ, భక్తి మాత్రమే పెద్దవి అని తల వంచి నమస్కరించాడు. అక్కడ అద్భుతం జరిగింది. దేవాలయంలో పూజలు జరుగుతుండగా వేల సంఖ్యలో ఉన్న భక్తులు సమర్పించిన బంగారం, వెండి, విలువైన కానుకలు ఏవీ మోగకుండా గోపాల్ సమర్పించిన ఆ చిన్న ఇత్తడి గంట మాత్రమే గణగణమని అతి పెద్ద శబ్దంతో మోగడం ప్రారంభించింది. ఆ శబ్దానికి ఆలయంలోని పూజారులు, భక్తులందరూ ఆశ్చర్యపోయారు. పూజారులు అప్పటికప్పుడు జరిగిన ఈ అద్భుతం గురించి స్వామిని ధ్యానంలో అడుగగా వారికి దివ్యమైన సందేశం అందింది. మిగతా భక్తులు సమర్పించినవన్నీ వారి సంపదలో భాగం. కాని ఈ గోపాల్ సమర్పించిన ఈ చిన్న ఇత్తడి గంట అతని నిస్వార్థ భక్తికి, నిజాయితీకి ప్రతీక. అందుకే కోరికతో ఇచ్చిన వేల కానుకల కంటే ప్రేమతో, అంకిత భావంతో ఇచ్చిన ఈ చిన్న కానుక నాకు అత్యంత ప్రీతికరమైనది అని అప్పటి నుంచి గోపాల్ భక్తిని, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యానికి నిదర్శనంగా భక్తులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. సందేశం. శ్రీ వెంకటేశ్వర స్వామికి మనమిచ్చే కానుకల విలువ కాదు ముఖ్యం. మన హృదయంలోని భక్తి, నిజాయితీ మాత్రమే ముఖ్యం. ఆయన ధనానికి కాదు, భక్తికి దాసుడు. గోవిందా గోవిందా. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.